నేను సూచన చేస్తా ఉన్నా, ఈ దేశంలో 160% ప్రజానికం గ్రామాలలో బతుకుతారు. వాళ్ళంతా కూడా ఏ కులమైన కావచ్చు కాక, అది కుండలు చేసే వృత్తి కావచ్చు, విశ్వకర్మల వృత్తి కావచ్చు, షాపు నడవాలన్నా, పెళ్ళిళ్ళు కావాలన్నా, వ్యవసాయం బాగలేకపోతే గ్రామాలలో అంతా కూడా వెలవెలపోయేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇవాళ అశేష ప్రజానీకానికి తెలంగాణ రాష్ట్రంలో అక్కలు చేర్చుకొని అన్నం పెట్టగల తల్లి భూతల్లి మాత్రమే. కాబట్టి వ్యవసాయమే. కాబట్టి వ్యవసాయం కోసం నేను ఇన్ని చేసినా అన్ని చేసినా అని చెప్పి నువ్వు చెప్తున్నావు. కాబట్టి ఇవాళ నేను ఒక్కడే అడుగుతున్నా, నీవే చెప్పినావు రైతుల గోస నీకు తగులుతుంది అని చెప్పి ఇలా శాపనాదాలు పెట్టిండు. రైతుల గోస తగిలేది కేంద్ర ప్రభుత్వానికి కాదు, రైతుల గోస తగిలేది నరేంద్ర మోడీ గారికి కాదు, రైతుల గోస తగిలేది కేసీఆర్ గారి తగులుతుంది. ఇలా కేసీఆర్ తగులుతుంది. ఇలా ఎందుకంటే మోసం చేస్తున్నది ఆయన. కాబట్టి అన్ని రాష్ట్రాలలో సంతోషంగా వడ్ల కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేస్తే ఇవాళ మనం మాత్రం మొగులు వైపు చూసే దౌర్భాగ్య పరిస్థితి. మన సూర్యాపేటలో రైతులు పంట తీసుకుపోయి అమ్ముకుందామంటే 1250 రూపాయలు 1300 రూపాయలకు అమ్ముకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితి కారకుడు ఇవాళ కేసీఆర్ అనే విషయం మనం మర్చిపోవద్దు. అందుకే ఇవాళ మేము అడుగుతా ఉన్నాం, కేంద్ర ప్రభుత్వం ఇప్పటికి కూడా ఒకటే అంటుంది, అయ్యా ఈ ఎండాకాలం పంటలో కూడా మొట్టమొదలు కోతకొచ్చిన వరలల్లో నూకలు ఎక్కువ కావు, నూకలు అయ్యేది తారిపోయిన తర్వాత, కొంత ఎండలు ఎక్కువ అయిన తర్వాత, ముదిరిన తర్వాత కోత కోస్తే కొంత నూకలు ఎక్కువ ఇచ్చే ఆస్కారం ఉంటుందని చెప్పి వాళ్ళు కూడా అంటున్నారు. అని ఏమంటున్నారు వాళ్ళు, ఒకవేళ నూకలు ఎక్కువ అయితే దానికి పరిష్కారం మీ రాష్ట్ర ప్రభుత్వాల పరంగా మీరు చేసుకోండి అని చెప్పి కూడా వాళ్ళు సూచన చేశారు. దాంట్లో మధ్యప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు 200 రూపాయల నుంచి 250 రూపాయలు ఒక క్వింటల్ వెనుక రైస్ మిల్లర్లకు రాయితీ ఇచ్చి వాళ్ళు ఎండాకాలం పంటను కూడా తెల్ల బియ్యంగా మార్చి కేంద్రానికి ఇస్తున్నప్పుడు మరి నీవెందుకు చేస్తలేవయ్యా? నీ పక్కకే చిన్న రాష్ట్రం, కొత్త రాష్ట్రం, పేద రాష్ట్రం నీకంటే ఇలా మొత్తం దేశంలో ధనిక రాష్ట్రం తెలంగాణ చెప్తున్నావు కదా, నీ పక్కకే ఉన్న ఛత్తీస్గఢ్ చిన్న రాష్ట్రం, కొత్త రాష్ట్రం, పేద రాష్ట్రం, వాళ్ళు కూడా రాయితీ ఇచ్చుకొని 500 రూపాయల నుంచి 550 రూపాయలు క్వింటల్ రాయితీ ఇచ్చి వడ్లు కొంటున్నప్పుడు ఇక్కడ రైస్ మిల్లల్లో ఒక 150 రూపాయలు 170 రూపాయలు మాకు కొంత వెసులుబాటు కల్పించండి, మేము కూడా కొని మీకు బియ్యం పెడతాం, తెల్ల బియ్యం పెడతామని చెప్పి ముందుకు వస్తున్నప్పుడు ఎందుకు ఆ పని చేయట్లేదు? ఒకవేళ ఆ 170 రూపాయలు కనుక ఇస్తే దాని విలువ కేవలం 800 రూపాయల నుంచి 900 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది తప్ప అంతకంటే ఎక్కువ ఖర్చు కాదు. ఇవాళ తెలంగాణ రైతాంగానికి నేను వినమ్రంగా చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా, ఒకప్పుడు బోర్లలో నీళ్లు లేక, బాయిలలో నీళ్లు లేక, చెర్లల్లో నీళ్లు లేక, ప్రాజెక్టులలో నీళ్లు లేక ఇవాళ వరి పంట వేయలేదు. వరి పంట వేస్తే కూడా గూడలేసుకొని యాతం తొక్కుకొని ట్యాంకర్లు పెట్టుకొని నీళ్ళు తెచ్చి పారించుకొని పంటను కాపాడుకున్నారు. వాళ్ళు బావి ఎండిపోతే బావి తవ్వుకున్నారు, బోర్ ఎండిపోతే బోర్ వేసుకున్నారు. కానీ మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్ర చరిత్రలో చెర్లల్లో, బాయిలల్లో, బోర్లల్లో, ప్రాజెక్టులలో నీళ్లు ఉండి కూడా పంటలు వేసుకోకుండా ఉన్న ఏకైక సందర్భం ఇవాళ ఈ ఎండాకాలం పంట అని చెప్పి మనం చేస్తా ఉన్నా. ఇంత దుర్మార్గుడు కేసీఆర్. రైతుల కళ్ళల్లో మట్టి కొట్టింది కేసీఆర్, రైతుల బతుకుల్లో చిచ్చు పెడుతున్నది కేసీఆర్. ఇవాళ రైతుల కన్నీళ్ళ కారకుడు అయింది కేసీఆర్. ఇవాళ రైతు ఇచ్చిన రాజ్యానికి కారకుడు కేసీఆర్ అనే విషయం మనం మర్చిపోవద్దు. అయినా 30-35 లక్షల పంటలు పండుతాయి. ఆ 30-35 లక్షలకు కూడా మేల్ ఫిమేల్ వడ్లు వేసుకున్నారు, ఓపీ ప్యాడ్ వేసుకున్నారు, సన్న వడ్లు వేసుకున్నారు. కొంచెం మాత్రమే ఉన్నది. ఇవాళ ఎక్కడ నూకలు దొరుకుతలేవు, తౌడు దొరుకుతలేవు, మక్కలు దొరుకుతలేవు. మా ధర్మాన్ని ఇక్కడే ఉన్నాడు. పోల్ట్రీ ఇండస్ట్రీ ఒకనాడు తెలంగాణ ఎగ్ బాస్కెట్ ఇన్ ఇండియాగా ఉండే, పోల్ట్రీకి ఇక్కడ కేంద్ర బిందువు ఉండే, అది కూడా వ్యవసాయంతో అనుబంధంగా ఉన్న పోల్ట్రీ కూడా ఇలా నాశనం అయిపోయింది. నేను ఒకటే ఈ సందర్భంగా కేసీఆర్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, నీవు రాజకీయాలు చేయదలుచుకుంటే పార్టీల పరంగా చేయి, తప్పలేదు. మమ్మల్ని కొడతా అన్నావు కొట్టు, మా రక్తం కళ్ళ చూస్తా అన్నావు చూడు, మా కార్యకర్తల మీద హింస చేస్తానో చేయి. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని బంగాళాఖాతాలు కలుపుతావో కలుస్తావో తేల్చుకుందాం. కానీ ఈ దేశానికి నీవే చెప్పినావు అసెంబ్లీ వేదిక మీద, ఈ దేశంలోని FCI
గర్వంగా ప్రకటించింది. మొత్తం ఈ దేశంలో 130 టన్నుల 1,30,000 టన్నులు బియ్యం సమీకరిస్తే 130 లక్షల టన్నుల బియ్యాన్ని సమీకరిస్తే 65 లక్షల టన్నులు ఇచ్చిన రాష్ట్రం తెలంగాణ అని చెప్పినావు. దాన్ని అసెంబ్లీలో ప్రకటించిండు. FCI దేశంలో తెలంగాణ పొగిడిందని చెప్పి పేపర్లలో వేసుకున్నావు, దేశవ్యాప్తంగా హోర్డింగ్లో పెట్టుకున్నావు. మరి గలాంటి రాష్ట్రంలో దేశానికే రక్తాన్ని చెమటగా మార్చి బుక్కడి బువ్వ పెట్టేటువంటి తెలంగాణ రైతాంగం మీద ఎందుకు నీకు ఇంత ద్వేషం, ఎందుకు నీకు ఇంత కసి, ఎందుకు నీకు ఇంత కోపమో ఒకసారి ఆలోచన చేసుకోమని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇవాళ చాలా సింపుల్ ఇష్యూ. ఇవాళ ఇంతకుముందు చెప్పినట్టుగా మీరు దన్నాలు బంద్ చేసుకొని వచ్చి ఈ వెంటనే కొనుగోలు కేంద్రాలు చేయాలని మేము ఇక్కడ దీక్ష చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు వెంటనే ఆ పని చేయమని చెప్పి కోరుతున్నాం. రెండో మాట, ఈ మధ్యకాలంలో మీరు చూస్తూ ఉన్నారు, రాజ్యాంగాన్ని మార్చాలన్నాడు ఆయన. దేశం అంతా పరిశీలన అయిపోయింది. రాజ్యాంగాన్ని మార్చే అధికారం పార్లమెంటు కూడా లేదు, ప్రధానమంత్రికి కాదు కదా, పార్లమెంటు కూడా లేదు. దాన్ని ఇక్కడ ఉన్న ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారు రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పి చర్చ పెట్టాడు. దాని మీద మొత్తం తెలంగాణ అంతా బగ్గుమన్నది. అదంతా కూడా ఒక అంశం. కానీ ఈ మధ్యకాలంలో ఏ గవర్నర్ గారైతే ముఖ్యమంత్రి గారిని ప్రమాణ స్వీకారం చేయించిందో, ఏ గవర్నర్ గారైతే తెలంగాణ మంత్రివర్గాన్ని ప్రమాణ స్వీకారం చేయించిందో, ఏ గవర్నర్ గారైతే ఈ రాష్ట్రాల్లో రాజ్యాంగ పరిరక్షకులు ఉన్నారో ఆ రాజ్యాంగ పరిరక్షణ గవర్నర్ గారిని కూడా ఇవాళ అవమానపరిచిన చరిత్ర కేసీఆర్ గారికి దక్కింది. వారట ఏదో చిట్చాట్లో ఈ ప్రభుత్వాన్ని కూల్చేసే అధికారం ఉందని ఎక్కడ చెప్పలే పాపం వాళ్ళు. ఒక మహిళ, సంస్కారవంతమైన మహిళ, ఈ ప్రభుత్వానికి సహకరిస్తున్న మహిళ, ఆ గవర్నర్ గారి మీద ఎంత నిర్దాక్షిణ్యంగా సమ్మక్క సారజల్లమ్మ జాతరకు ముఖ్యమంత్రి గారికి పోలే. ఆయనకు ఆ సంస్కారం లేదు, గిరిజనుల పట్ల విశ్వాసం లేదు ఆయనకు, గిరిజన ప్రజానికానికి గుర్తింపు లేదు వాళ్ళకి. కనీసం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రథమ పౌరురాలుగా నేనన్న పోతా అని చెప్పేవారు. పోతే కలెక్టర్ గారు రారు, ఎస్పీ గారు రారు, ఎవరు రారు. ఇవాళ ఆఫ్టర్ ఆల్ నీ మంత్రివర్గంలో ఒక మంత్రి జిల్లాలకు పోయినప్పుడు ఒక కలెక్టర్ రాకపోతే, ఒక ఎస్పీ రాకపోతే చిటికలేసి ఏమయ్యా కలెక్టర్ కళ్ళు ఎత్తికెక్కినా చెప్పి అడగవా? కానీ గవర్నర్ గారు మేడారం తీర్థం పోతే, గిరిజనుల ఆరాధ్య దైవం అన్న సమ్మక్క సారలమ్మకు పోతే ఏ అధికారి కూడా రాకుండా అవమానపరిచిన వ్యక్తి కేసీఆర్. మొన్నటికి మొన్న వారు లక్ష్మీనరసింహస్వామి టెంపుల్కి పోయిండ్రు. కనీసం ఈవో కూడా రాలే. కలెక్టర్ దేవుడెరుగు, ఎస్పీ దేవుడెరుగు. వాళ్ళు మరి భారత రాజ్యాంగాన్ని లోబడి పనిచేస్తున్నారా, వాళ్ళ సర్వీస్ రూల్స్లో ఏమున్నారో తెలియదు. మరి ఎందుకు ఇట్లా బానిస లెక్క ప్రవర్తిస్తుందో అది పక్కకు పెడితే కనీసం ఒక ఈవో కూడా రాకుండా గవర్నర్ గారిని అవమానపరిచిండ్రు కేసీఆర్ గారి సమక్షంలో. అంతేకాదు, నాకు తెలిసి ఇంద్రసేన గారు చాలా సీనియర్ మోస్ట్ శాసనసభ్యులు, ఎన్నడూ కూడా బడ్జెట్ సమావేశాల సందర్భంలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ గారి ప్రసంగం ఉంటుంది. నేను ఒక 7 సార్లు ఎమ్మెల్యేగా చూసిన కాబట్టి. కానీ మొట్టమొదటిసారిగా ప్రోరో కాలేజీ తొండి పెట్టి గవర్నర్ గారి ప్రసంగం లేకుండా మొట్టమొదటిసారిగా శాసనసభ జరపడమే కాకుండా మాలాంటి వాళ్ళం నల్ల బ్యాడ్జీలు పెట్టుకొని, ఇది ఏం సాంప్రదాయం ముఖ్యమంత్రి గారు, నీకు ఈ అధికారం ఇచ్చింది మీ అమ్మ ఇవ్వలేదు, ఈ అధికారం ఇచ్చింది మీ నాన్న ఇవ్వలేదు, ఈ అధికారం ఇచ్చింది రాజ్యాంగం ద్వారా తెలంగాణ ప్రజల అధికారం, కేవలం నీకు డ్యూటీస్ డిశ్చార్జ్ చేసే అధికారం ఉంటుంది తప్ప నువ్వు ఉల్లంఘించే అధికారాన్ని జేజమ్మకుడు లేదని చెప్పి మేము లేచి అడిగినాం. అడిగితే 15 నిమిషాల్లో మమ్మల్ని బయటికి పంపించారు. పంపిస్తున్నాని చెప్పి బయట ఉన్నాం. మేము ఉంటే పెద్దలు అరవింద్ గారిని వేదిక మీద రావాల్సిన కోరుతాం. నేను, రఘునందన్ గారు, రాజాసింగ్ గారు ముగ్గురం బయట వచ్చి ఆ కాంపౌండ్లో కూర్చున్నాం. మేము కూర్చుంటే జనరల్గా మమ్మల్ని ఆ ప్రాంగణంలో అరెస్ట్ చేయరు, మార్షల్స్ బయటికి పంపిస్తారు, పోకపోతే ఎత్తుకపోయి బయటేస్తారు. కానీ
మొట్టమొదటిసారిగా అసెంబ్లీ ప్రాంగణంలో పోలీసులు వచ్చి మా ముగ్గురిని పోలీస్ జీబులలో ఎక్కించుకొని మమ్మల్ని తీసుకుపోయి బొల్లారం పోలీస్ స్టేషన్ పెట్టింది. మేమన్నా మేము ఏ నేరగలం? మేము ఒక పార్టీగా మొత్తం బయటికి పంపించే అధికారానికి ఎవరిచ్చిండ్రు? ముఖ్యమంత్రి గారిని చెప్పి అడిగితే గా పని చేసింది. అంటే వారు ఏమనుకుంటున్నారంటే ఈ ఎమ్మెల్యేలు ఎందుకు ఈ రాష్ట్రంలో, ఈ ఎంపీలు ఎందుకు ఈ రాష్ట్రంలో, ఈ గవర్నర్ ఎందుకు ఈ రాష్ట్రంలో, ఈ అంబేద్కర్ రాజ్యాంగం ఎందుకు ఈ రాష్ట్రంలో, నేనే చక్రవర్తిని, నేనే రాజునైతే బాగుంటుంది కదన్నటువంటి నీచపు స్థాయికి సైకోలాగా ఎదిగిండు కేసీఆర్, గుర్తుపెట్టుకోండి. అందుకే నేను అడుగుతున్నా ఈ వేదిక నుంచి, చాలా విషయాలు ఉంటాయి చెప్తా, కానీ రెండు డిమాండ్ చేస్తున్నా. నీకు ఆర్డర్లు లేవు కాబట్టి, నీకు రాజ్యాంగ వ్యవస్థల పట్ల విశ్వాసం లేనివాడు కాబట్టి, రాజ్యాంగబద్ధంగా సంక్రమించబడ్డ పదవిలో కూర్చున్నావు, ఆ పదవిలో కొనసాగే నైతిక హక్కు లేదని డిమాండ్ చేస్తున్నది భారతీయ జనతా పార్టీ. రెండో డిమాండ్ చేస్తున్నాం, నీకు చేత కాకపోతే గద్ద దిగిపోమని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మూడోది, తెలంగాణ ప్రజానీకానికి, తెలంగాణ రైతాంగానికి నేను వినమ్రంగా ఒక విజ్ఞప్తి చేస్తున్నా. తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ ప్రజానీకానికి ఒడ్డెక్కేదాకా ఓడమల్లప్ప, ఒడ్డెక్కినాక బోడమల్లప్ప కేసీఆర్ 2018 ఎన్నికలకు మేనిఫెస్టోలో రైతాంగానికి ₹1,00,000 రుణమాఫీ చేస్తా అని చెప్పి మాట ఇచ్చిండు, చేయలేదు. నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పిండు, చేయలేదు. పెన్షన్లు ఇస్తా అని చెప్పిండు, చేయలేదు. అనేక ఉల్లంఘనలకు పాల్పడ్డోడు, మాట ఇచ్చి మాట తప్పినోడు కేసీఆర్. కాబట్టి ఈ మాటల మరాఠీని పూటకొక మాట్లాడే కేసీఆర్ను గద్దె దించండి. మీకు అండగా ఉండే కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇప్పటి వరకు 22 రాష్ట్రాలు ఏమి నడుస్తుందో, రేపు రైతాంగం యొక్క పంట కొనుగోలు పూర్తి స్థాయిలో జరిపి రైతాంగాన్ని ఆదుకునేటువంటి ప్రభుత్వం రేపు తెలంగాణ గడ్డ మీద రావాల్సి అక్కడ ఉంది. ఆ ప్రభుత్వమే భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో రేపు రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా గెలవబోతాం. మీ ఆశీర్వాదంతో గెలుస్తామనే విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఉన్నాం. రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో అధికారం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా ఇలాంటి పద్ధతి లేకుండా రైతు పండించిన ప్రతి గింజను కొని కేంద్ర ప్రభుత్వ సహకారంతో మిమ్మల్ని ఆదుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ వేదికకు నమస్కరిస్తూ సెలవు తీసుకున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, జై జవాన్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.